నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ కల్తీ మద్యం కేసుకు సంబంధించి మనం వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఉన్నాం, మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇది ఒక కొత్త ట్విస్ట్ ఏంటంటే, అంటే కొద్దిగా తెలిసిందే, కాకపోతే మరి ఎంతగా మలుతుందని అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఈ న్యూస్ అయితే ఏంటి, ఈ దాంట్లో ప్రధానంగా ఉన్న ఈ జనార్దన్ రావు గారు ఒక వీడియో విడుదల చేశారు. దాంట్లో ఏంటంటే వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి జోగి రమేషే దీని వెనకాలకి అంటే ప్రధాన కారణము, మూలకారకుడు అన్నట్లు మొత్తంగా అర్థం వచ్చింది. ఇంకేముంది, మొత్తంగా వైసీపీ వైపుకి తిరిగిపోయింది ఈ కేసు అనే అనుకోవాలి. ఇదంతా నిజమా? ఏం జరుగుతుంది? ఇదేంటిది? అసలు టీడీపీ మెడకి ఏదో చుట్టుకుంటుంది అనుకుంటే తిరిగి వచ్చి వైసీపీ వైపుకే అయ్యింది. మరి ఇందులో ఉన్న వాస్తవాలన్నీ, అసలు ఈ కేసు ఎటువైపు వెళ్తుంది, సిట్ ఎలా ఉంటుంది? ఇది అందరూ ఊహించిందే. చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడుతూ కూడా ఒక హింట్ ఇచ్చారు, ఇదంతా వైసీపీ వాళ్ళు తప్పించుకోలేరు అన్నట్టుగా. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, ఎవరో ఒకరు వైసీపీ వాళ్ళ మీద తోసేస్తారు అని. జనార్దన్ రావు గారు ఏమిటంటే మంచి క్రియేటివ్ పర్సన్. అతను సినిమా వాళ్ళ కథలు లేక ఇబ్బంది పడుతున్నారు, ఆయన సినిమా వాళ్ళ కథ చెప్తే మంచి క్రైమ్ స్టోరీ రాసుకోవచ్చు. ఎందుకంటారా, ఇప్పుడు జనార్దన్ రావు గారు నిజం చెప్పారా అబద్ధం చెప్పారా అనేది లాజికల్గా మనం ఆలోచిస్తే ఫస్ట్ ఆయన స్టేట్మెంట్ని గమనిద్దాం. జనార్దన్ రావు గారు ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. ఆయనకి ఏవో ఇబ్బందులు వచ్చాయి. ఇబ్బందులు వస్తే జోగి రమేష్ గారు ఈ ప్లాన్ అంతా స్కెచ్ వేశారు. ఆ స్కెచ్ ప్రకారం నేను యాక్ట్ చేశాను. జోగి రమేష్ గారు నాకు 3 కోట్లు ఇస్తానని మోసం చేశారు, పైగా నా తమ్ముడిని ఇరికించారు, కాబట్టి నేను ఇప్పుడు నిజాలు చెప్పాల్సి వస్తుంది అనేది నిన్న ఆయన వీడియోలో ఉన్న స్టేట్మెంట్. ఓకేనా. జనార్దన్ రావు గారు ఆఫ్రికాలో వ్యాపారం చేస్తూ తన మిత్రుడైనటువంటి జయచంద్రారెడ్డి గారికి తంబళ్ళపల్లి తెలుగుదేశం టికెట్ ఇప్పించి చంద్రబాబు నాయుడు గారి దగ్గర బీఫారం ఇచ్చేటప్పుడు ఒక ఫోటో కూడా తీసుకున్నారు. బీఫారం ఇచ్చేటప్పుడు జనరల్గా అంటే మామూలుగా ఫోటోలు తీసుకోవడం వేరు, ఎమ్మెల్యే అభ్యర్థులతో. బీఫారం అనేది ఎవరిస్తారు? ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు దగ్గరికి పోయి ఆయన పక్కన నిలబడాలి అంటే చాలా సాన్నిహిత్యం ఉంటే తప్ప సాధ్యం కాదు. ఎవరితో? జయచంద్రారెడ్డి గారితో. జయచంద్రారెడ్డి గారు తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఏ బలము లేనటువంటి, పైగా అనేక కేసులు అవి ఇవి చుట్టుముట్టి మొత్తం తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద బోలెడు కేసులు పెడుతున్నారు కదా. జోగి రమేష్ లాంటి వ్యక్తిని నమ్మి ఇంత పెద్ద కల్తీ మద్యము కుంభకోణానికి జనార్దన్ రావు గారు 3 కోట్ల రూపాయలకి ఆయన ఇంత ప్లాన్ వేశారు, స్కెచ్ చేశారు అనేది ఎక్కడైనా నమ్మశక్యంగా ఉందా? నమ్మితే అతనికి పలుకుబడి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎవరైనా పెద్దవాళ్ళను నమ్ముకుంటే వాళ్ళు కాపాడతారు, కానీ జోగి రమేష్ ఎలా కాపాడతాడు అతన్ని? జోగి రమేష్ కాపాడే ఛాన్సే లేదు. జోగి రమేష్ ప్రతిపక్షంలో ఉన్నాడు, పైగా టార్గెట్ గ్రూప్లో ఉన్నాడు. అంటే తెలుగుదేశం అతన్ని టార్గెట్ చేసింది. గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినాడు ఈ కేసుల్లో. బలహీనంగా ఉన్నటువంటి జోగి రమేష్ని నమ్మి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఎవరు తెలుగుదేశము? తన మిత్రుడికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ, తన మిత్రుడికి సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నియోజకవర్గంలో జనార్దన్ రావు వచ్చి ఒక పెద్ద నకిలీ ఫ్యాక్టరీ పెట్టి తెలుగుదేశం ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి ఒక స్కెచ్ వేశాడు. మొత్తం జోగి రమేషే దీని మూల కారణం అనేది ఇన్నటి స్టేట్మెంట్. ఇది ఎక్కడైనా నమ్మశక్యంగా ఉంది? సిల్లీగా కూడా ఉంది. ఎక్కడైనా నమ్మశక్యంగా ఉంది ఇది? జోగి రమేష్ అంత బలవంతుడా? జోగి రమేష్ అనే ఆయన ఏదో జగన్ గారు మంత్రి పదవి ఇస్తే మంత్రి అయ్యాడు, కానీ ఆయన ఆంధ్రప్రదేశ్లో ఒక తంబళ్ళపల్లె లాంటి నియోజకవర్గంలో ఎవరు తమ పార్టీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ద్వారకనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి అనే బలవంతులైనటువంటి ఉన్నటువంటి నియోజకవర్గంలో చాలా తెలివిగా ప్లాంట్ చేసి తానే ఎక్సైజ్ వాళ్ళకి క్లూ అందించి వాళ్ళు దాడి చేస్తే తెలుగుదేశం ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి వైసీపీ ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా నిరసనలు ప్రదర్శనలు చేయిస్తూ జగన్ గారితో ప్రెస్ మీట్ పెట్టించి ఇంత స్కెచ్ ఉందా జోగి రమేష్తో? అంత స్కెచ్ ఉంటే రేపు జగన్ హయాంలో ఆయన ఉప ముఖ్యమంత్రి ఇంకేదో పోస్టర్ ఇవ్వాలి ఆయనకి. అంత జోగి రమేష్ లాంటి వ్యక్తి స్కెచ్ వేస్తే భ్రష్టు పట్టే స్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగు కూటమి నాయకత్వం కానీ ఉందంటే వీళ్ళెంత బలహీనంగా ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే ప్రజలు కల్తీ మద్యం తాగారు. వైసీపీనా టీడీపీ అనేది సెకండరీ, పక్కన పెడదాం. అది ఎవరి హయాంలో తాగారు? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ హయాంలో తాగారు. దానికి బాధ్యత వహించాల్సింది ఎవరు? వైసీపీ వాళ్ళు కాదు. దానికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు.
వాళ్ళు దాన్ని టేకప్ చేసి ఈ బురద మాకు చుట్టుకోకుండా ఉండాలని వైసీపీకి చుడుతున్నారు. జోగి రమేష్ అంత స్కెచ్ వేస్తే దాదాపు 1.5 సంవత్సర కాలంగా మీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఏం చేస్తున్నాడు? ఆయన బాధ్యత కదా, అయ్యా తెలుగుదేశం నేను ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గంలో ఏ చిన్న తప్పు జరిగినా మొదట బలియేది నేనే కదా అని చంద్రబాబు నాయుడు గారికి ఎవరికో సార్ ఇట్లేదో సంథింగ్ రాంగ్ నా నియోజకవర్గంలో చెప్పాడా చెప్పలేదా? ఆయన ఏం చేస్తున్నాడు? మీకు ఇంకొక ఆయన కట్టా సురేంద్ర నాయుడు, మీరు క్షమాభిక్ష పెట్టిన సార్ కట్టా సురేంద్ర నాయుడు ఏం చేస్తున్నాడు? అంటే గుంబనంగా జరగడానికి ఇదేమన్నా అంత రహస్యం కాదు కదా. ఈ రోజుల్లో ఇద్దరు మనుషులకు తెలిస్తేనే రహస్యాన్ని కాపాడలేము. సెల్ ఫోన్లో చిత్రీకరించకుండా దేన్ని ఆపలేము. మీరు ఏదైనా తీయండి, దాంట్లో సెల్ ఫోన్లో వచ్చేస్తుంది. ఎవడో ఒకడు పెట్టింటాడు, ఎక్కడ పెడతాడో తెలియదు, మనకి ఎక్కడ తెలుస్తుంది? సెల్ ఫోన్ చిత్రీకరణ ఎలా కనిపెడతారు మీరు? ఇంత నెట్వర్క్ ఇంత ఉన్న ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం చాలా అమాయకంగా జనార్దన్ రావు ఏదో వీడియో స్టేట్మెంట్ ఇచ్చేసాడు, అయిపోయేది మొత్తం ఇరుక్కునేసినారు. మొత్తం వైసీపీ వాళ్ళు మెడకంతా చుట్టేసి జోగి రమేష్ని అరెస్ట్ చేసేసి సిట్టు బృందం అంతా అరెస్ట్ చేసి ఓని జోగి రమేషే దీనికి కారకుడు అనుకున్నాము. జోగి రమేష్ ఫోన్ తీసుకొని వెరిఫై చేయండి. అతను ఫోన్ ఎందుకు అక్కడ ఏడో మర్చిపోయి వచ్చాడు, ఏదో ఎయిర్పోర్ట్లో పోయిందని, ఆడపోయిందని, ఆఫ్రికాలో పోయింది అంటున్నాడు. జోగి రమేషే దీని మొత్తం మూలకారకుడు అయితే ఆయన కదా పరారు కావాల్సింది. జనార్దన్ రావు జయచంద్రారెడ్డి ఎందుకు పరారయ్యారు? వాళ్ళు ఎందుకు ఆఫ్రికాకు పారిపోయారు? చాలా సింపుల్ ఇది. జోగి రమేష్ ముందస్తు బెయిల్కో లేదా ఇంకేదో ట్రై చేసి ఆయన పరారిలో ఉండి దొరకకుండా ఉండాలి కదా. ఆయన ప్రశాంతంగా విజయవాడలో ఉంటే వీళ్ళందరూ ఎందుకు పరారిలో ఉన్నారు? మూల సూత్రధారి విజయవాడలో ఉంటే వీళ్ళందరూ ఎందుకు పరారిలో ఉన్నారు? పైగా దీన్ని ఇంకొక విధంగా చూస్తే ఇప్పుడు ఇదంతా జరుగుతుంది సరే, మనము రాజకీయ నాయకులు ఎవరున్నారో వదిలేద్దాం, అధికారులు ఏం చేస్తున్నారు? ఇలాంటిది ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఎప్పుడు వాళ్ళు నిరంతరం ఆ పర్యవేక్షణలు అయితే చేస్తూ ఉండాలి కదా. అంత ఒక పరిశ్రమ పెట్టి అక్కడ అది ఎంత తయారవుతున్నప్పుడు ఎక్సైజ్ అధికారులకి ఏం సంబంధం లేదా? పైన నడిపించే వాళ్ళకైనా సంబంధం? కొన్ని వందల మంది మధ్య జరిగిన నెట్వర్క్ ఇది. మీ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి ఒక ప్రతిపక్ష పార్టీ నేత ఇంత కుట్ర చేస్తూ ఉంటే మీకు అక్కడ పోలీస్ వ్యవస్థ ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. మీ పార్టీ నాయకులు వార్డు మెంబర్ల దగ్గర నుంచి ఒక రేంజ్ నాయకుల వరకు కార్యకర్తల వరకు కొన్ని వేల మంది ఉంటారు కదా. ఇంత నెట్వర్క్ మధ్యన పోనీ ఈ కల్తీ మద్యం అన్నీ ఎక్కడ అమ్మారు? ఆ ఏరియాలో ఉన్న వైన్ షాపులన్నిటికీ అమ్మారు. మీరు ఒక్కసారి లిస్టు తీయండి. వైన్ షాపుల యజమానులు టీడీపీ వాళ్ళు కాకుండా వైసీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ టీడీపీకి సంబంధించిన వైన్ షాపు లిక్కర్ సిండికేట్ అంతా కూడా ఎందుకు కళ్ళు మూసుకొని ఉంది? మీరు చెప్పాలి కదా, సార్ మీ మీద కుట్ర జరుగుతూ ఉంది అని. మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కుప్పలు తెప్పలు ఉద్యోగులు ఉంటారు, వాళ్ళు ఎవరో ఒకరు గిరిజన తాండాల్లో సారాయి గాజిస్తే పోయి ఉతికి అవతల పారేస్తారు. మరి ఇంత పబ్లిక్గా ములకల చెరువు లాంటి పెద్ద ఊరు అది, చిన్న ఊరేం కాదు, ఒక మండల స్థాయి కేంద్రం కంటే పెద్ద ఊరు అది. రోడ్డు పక్కన ఒక ఇల్లుని లీజుకు తీసుకుని చాలామందిని దాంట్లో ఉద్యోగులుగా పెట్టుకొని, అంటే ఒక నకిలీ లేబుల్ తయారు చేయాలన్నా, నకిలీ బాటిల్ తయారు చేయాలన్నా సిస్టమ్ ఉంటుంది కదా. నకిలీ లేబుల్ ఏదో ప్రెస్లు తయారు కావాలి కదా, నకిలీ బాటిల్ ఏదో ఒక చోట తయారు కావాలి కదా, స్పిరిట్ అనేది ఏదో ఒక కంపెనీ నుంచి రావాలి కదా. ఇన్ని వందల మంది ఇన్వాల్వ్ అయినటువంటి ఒక నెట్వర్క్లో మీ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి అసలే అరెస్టులు గోలలతో సతమతమైపోతున్న వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు ప్రయత్నించారంటే ఎక్కడైనా నమ్మశక్యంగా ఉందా? పైగా వాళ్ళకి తెలీదా? ఎప్పుడైనా దొరికితే ఒక విధంగా ఈయన ఇలా మాట మారుస్తాడని కూడా వాళ్ళు జాగ్రత్త ఉండదా? అవును, జనార్దన్ రావుని నమ్మి జోగి రమేష్ ఇంత నెట్వర్క్ ఎలా ప్లాన్ చేస్తాడు? జనార్దన్ రావు తెలుగుదేశం మనిషి, చంద్రబాబు నాయుడు గారి పక్కన బీఫారం తీసుకుంటున్నాడు, ఆఫ్రికాలో సారాయి వ్యాపారం చేస్తున్నాడు. అలాంటి వానికి 3 కోట్ల రూపాయలు ఇచ్చి ఇంత పెద్ద స్కెచ్ వేసి జనార్దన్ రావు ఎప్పుడైనా అడ్డం తిరుగుతాడనేవి తెలియనంత అమాయకుడా జోగి రమేష్? చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది జనార్దన్ రావును నమ్మి ఇంత స్కెచ్ వేయడం అసాధ్యము అని. మరి ఎందుకు ఊరికి తెలుగుదేశం పార్టీ తన మీద బురద పడకుండా ఉండడానికి ఇంకా ఎక్కువ బురద పూసుకునే ప్రయత్నం చేయకుండా నిజాయితీగా ప్రజలకు సంబంధించి ఈ కల్తీ మద్యం ప్రజలకు అందుకోకుండా, ప్రజలు తాక్కుండా, ప్రజలు చచ్చిపోకుండా కాపాడడం అనేది బేసిక్ క్వశ్చన్. దాన్ని మర్చిపోయి వైసీపీ మీద మనం అద్భుతమైన దాడి చేశామంటే, అవును, మీ ఎక్సైజ్ పోలీసులు అయితే ఏం చేస్తున్నారా? మీ ఇంటెలిజెన్స్ ఉంది, మీ పోలీస్ వ్యవస్థ ఉంది, మీ అధికారులు ఉన్నారు,
మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, లిక్కర్ సిండికేట్ అంతా మీ కనుసన్నల్లో ఉంది. ఇంతమంది ఇన్వాల్వ్ అయినటువంటి ఒక కుట్ర కుంభకోణం, కల్తీ కుంభకోణంలో వైసీపీ వాళ్ళు అడుగడుగునా స్కెచ్ వేసి మిమ్మల్ని ఇరికిచ్చి మీ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నారు అని మీరు అంటే, వైసీపీ జోగి రమేష్ నిజంగా వైసీపీ వాళ్ళు పెద్ద సన్మానం చేయాలి. మరి మామూలు మనిషి కదా, ఏమి స్కెచ్ చేసావు స్వామి, నువ్వు మామూలుడు కాదు. వాళ్ళని తంబలపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, మనం ఇప్పుడైతే అన్నమయ్య జిల్లా అనుకోండి, ఇంతకుముందు అంత చిత్తూరు జిల్లానే కదా అది. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కుప్పంకి అంతా 100 కిలోమీటర్లు ఉన్న ఒక ఊర్లో ఇంత స్కెచ్ వేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి భ్రష్టు పట్టించావంటే నువ్వు మామూలుడు కాదు రమేష్. నీకు ఈసారి గెలిస్తే నీకు ఉప ముఖ్యమంత్రి లేదంటే ఒక పెద్ద పోస్టో ఇస్తామని వైసీపీ వాళ్ళు సన్మానించాలి. కాబట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎవడి మీద ఒకరి మీద తోసేసి, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం శుద్ధ పూసలు, వాళ్ళకేమి అద్భుతమైన వ్యక్తులు అని నమ్మాల్సిన అవసరం ఏమి లేదు. కానీ ఈ కుట్రలో మాత్రము వాళ్ళ చేయి ఉండే అవకాశమే లేదు. ఎందుకు లేదంటే ఏ స్థాయిలోనూ వాళ్ళకి బలం లేదు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయగలరు? మొన్నటి వరకు ఏమన్నారు, పెద్దిరెడ్డి గారి కోవర్ట్ అన్నారు. ఇప్పుడు అటుపోయి ఇటుపోయి మొత్తం జోగి రమేష్ని లాక్కొచ్చారు. ఆ ఇబ్రహీంపట్నంలో ఇదేదో డంప్ దొరికింది కాబట్టి. కానీ రేపు ఇంకా ఎన్ని పేర్లు బయటకు వస్తాయో మనకు తెలియదు. బేసిక్గా ఇదేమిటంటే తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యం ఇది, తెలుగుదేశం అధికార యంత్రాంగం వైఫల్యం ఇది. ఒక ఊరిలో ఇంత పెద్ద కల్తీ కుంభకోణం జరిగితే మీకు ఎంత నెట్వర్క్ ఉన్న మీ వ్యవస్థ మొత్తం అవినీతిమయమైతే తప్ప ఇది ప్రభుత్వానికి తెలియకుండా పోయే క్వశ్చనే లేదు. మీ అధికారులంతా అవినీతి పరులై మొత్తం డబ్బు తీసుకున్నారు జనార్దన్ రావు. తీసుకోకుండా అంత ఆ ఊరిలో నకిలీ మద్యం తయారు చేస్తుంటే తెలియకుండా ఎలా ఉంటుంది? ఎక్సైజ్ అధికారులకు ఇంకొకరు తెలియకుండా ఎలా ఉంటుంది? వాళ్ళకి నిజంగా తెలియదు, వాళ్ళు అంతా కళ్ళు మూసుకొని ఉన్నారంటే వాళ్ళందరినీ మొత్తం 30 మంది సస్పెండ్ చేయాలి. ఆ జిల్లాలో, చిత్తూరు జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో ఉన్న ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది అందరినీ సస్పెండ్ చేయాలి. సస్పెన్షన్కి వాళ్ళు అర్హులు కదా. నేరుగా పైన వ్యక్తి అన్ని చేయడు కదా, కింద నుంచి అందరూ ఎవరెవరు ఇంత నెట్వర్క్ని ఏ దశలోనూ కనిపెట్టలేని వాళ్ళు ఎందుకు మీ డిపార్ట్మెంట్లో మీరు ఎందుకు జీతాలు ఇచ్చేది? నెల వాళ్ళకి టైం వేస్ట్ కదా వాళ్ళకి జీతాలు ఇవ్వడం. రైట్ సార్, చూద్దాం ఎటువైపు ఎన్ని మలుపులు తిరిగి ఎక్కడ ఆగుతుందో ఈ కథ. దీన్ని పారదర్శకంగా, నిజాయితీగా దీన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఎవరి మీద తోసేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడవచ్చు. ప్రజల ప్రాణాలు కాపాడడం అనే అంతిమ లక్ష్యం కాకుండా ఎంతసేపు వాళ్ళు వీళ్ళు బురదేసుకుంటే రేపు ఇంకా ఈ కల్తీ మద్యం ఎక్కువైపోయి ఇంకా ఎక్కువ ప్రాణాలు పోతాయి. అంత నిబద్ధత ఏ ప్రభుత్వానికి ఉంది కనుక ఎవరికి లేదు. అదే లేనప్పుడు ఎందుకు ఈ కబుర్లు అన్నీ చెప్పేది? ఆఫ్రికా సారాయి వ్యాపారికి తెచ్చి టికెట్ ఇచ్చాడు, ఆయన ఓడిపోయిన తర్వాత 16 నెలల తర్వాత పెద్దిరెడ్డి కోవర్ట్ అంటున్నారు. ఇప్పుడు ఏదో జనార్దన్ రావు ఆఫ్రికా నుంచి వచ్చి ములకల చెరువు లాంటి చోట, ఆయనకి ములకల చెరువుకి ఏం సంబంధం? తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ములకల చెరువు ఉంది. ములకల చెరువులో ఒక పెద్ద ఇల్లుని, షెడ్డుని అద్దెకి తీసుకుని కొంతమందిని కూలి వాళ్ళను పెట్టుకొని ఇంత చేయించాలంటే లోకల్స్ ఎంతమంది అతనికి సహకరిస్తే సాధ్యమవుతుంది. మీరు చెప్పినట్టు కట్టా సురేంద్ర నాయుడు ఏమైనాడు? మీరే క్షమాభిక్ష పెట్టారు అత్త కేసులో. మరి ఆయన ఎందుకు కోఆపరేట్ చేశాడు? మీ పార్టీకి అతను ఎందుకు ద్రోహం చేశాడు? మీ ప్రభుత్వాన్ని మీద ఎందుకు మీ పార్టీ వాళ్ళు ఎందుకు కుట్ర చేశారు? అవి కదా పాయింట్లు. అవి వదిలేసి విజయవాడలో ఉన్న జోగి రమేష్ని పట్టుకురావడం వల్ల ఏం ప్రయోజనం లేదు. జోగి రమేష్ ఈ కేసులో నిందితుడు అని తెలుగుదేశం వాళ్ళు నమ్మొచ్చేమో మనకు తెలియదు, కానీ సాధారణ ప్రజలు ఎవరు నమ్మడం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ.